మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల వరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకువచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అందనటువంటి వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డులో ఒక ఉన్నతాధికారి ద్వారా తెలియడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆసరా పెన్షన్ల గురించి, ఆసరా కొత్త పెన్షన్ల గురించి చాలా మంది ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ అధికారి ఆఫ్ ద రికార్డులో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఇక్కడ దరఖాస్తుదారులు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వచ్చినటువంటి కొత్త వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 4వ వారాన్ని ఇక్కడ సంక్షేమ కార్యక్రమ వారంగా ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వారంగా ప్రకటించి ఇప్పటి వరకు తీసుకువచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం అనేది జరుగుతుంది. సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ పథకాలు అందని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ 4వ వారము ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతుంది ఈ సంక్షేమ వారము అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఈ సంక్షేమ వారంగా తీసుకొచ్చి ఈ 5 రోజుల పాటు వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం అనేది జరుగుతుంది. సంక్షేమ పథకాలు అందని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా పెన్షన్లు రానటువంటి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, గీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఈ పెన్షన్ల కొరకు దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏప్రిల్ 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే ప్రణాళిక వారంలో మీరు తప్పకుండా ఆసరా పెన్షన్లు రానటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. ఈ దరఖాస్తులను ఆఫ్లైన్లో మీరు చేసుకోవలసి ఉంటుంది. అంటే మీ గ్రామానికి ఉన్నతాధికారులు వస్తారు, అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో మీకు వివరించడం అనేది జరుగుతుంది, దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఆ అధికారులకు మీ పెన్షన్ల గురించి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మొదటగా మీరు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను తీసుకొని అప్లికేషన్ ఫామ్ పైన మీరు వ్రాయండి. ఓల్డేజ్ పెన్షన్ అయితే ఓల్డేజ్ పెన్షన్ అని రాయండి, వికలాంగుల పెన్షన్ అయితే వికలాంగుల పెన్షన్ అని రాయండి, వితంతు పెన్షన్ అయితే వితంతు పెన్షన్ అని రాయండి, సింగిల్ ఉమెన్ పెన్షన్ అయితే ఒంటరి మహిళల పెన్షన్ అయితే ఒంటరి మహిళల పెన్షన్ అని రాయండి, గీతా కార్మిక లేదా చేనేత కార్మిక పెన్షన్ అయితే పెన్షన్ పేరును ఆ అప్లికేషన్ ఫామ్ పైన రాయండి. ఈ విధంగా రాసిన అప్లికేషన్ ఫామ్ను పూర్తిగా మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారానికి తప్పనిసరిగా జత చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ ప్రతిని మీరు జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ రేషన్ కార్డు జీరాక్స్ను కూడా మీరు జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా లేటెస్ట్గా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు జీరాక్స్ ప్రతిని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జీరాక్స్ ప్రతిని కూడా, అంటే మీకు ఎంత భూమి ఉంది అన్న వివరాలను తెలియజేసేందుకు మీ యొక్క పాస్బుక్ జీరాక్స్ను కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ ఖాతా జీరాక్స్ ప్రతిని కూడా మీరు ఇక్కడ జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వీటన్నిటిని కూడా జీరాక్స్ ప్రతులను ఆ అప్లికేషన్ ఫారానికి జత చేసి మీ యొక్క ఫోటోను జత చేసి పిన్ కొట్టి అక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులకు మీ పెన్షన్ దరఖాస్తును చేయండి. ఇక వీటన్నిటితో పాటు వికలాంగులు అయితే
వికలాంగుల సదరం సర్టిఫికేట్ను కూడా జత చేయాలి. ఆ తర్వాత ఇక్కడ వితంతువులు అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ను మీరు జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ సింగిల్ ఉమెన్ సంబంధించినటువంటి పెన్షన్ కొరకు అయితే మాత్రము మీరు తీసుకున్నటువంటి విడాకుల పత్రాన్ని కానివ్వండి, లేదా కాంపిటేటివ్ అథారిటీ నుంచి తీసుకున్నటువంటి విడాకుల పత్రాన్ని కూడా సింగిల్ ఉమెన్లు మీరు జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత గీత కార్మికులు, చేనేత కార్మికులు అయితే మాత్రము గీత కార్మిక సొసైటీ నుంచి కానివ్వండి, ఆ తర్వాత చేనేత కార్మిక సొసైటీ నుంచి కానివ్వండి, మీ సొసైటీ ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది కదా, ఆ గుర్తింపు కార్డును కూడా మీరు జత చేయవలసి ఉంటుంది. మొత్తానికి మరొకసారి మీకు తెలియజేస్తాను. మీ యొక్క ఆధార్ కార్డును, రేషన్ కార్డును, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ను, బ్యాంకు ఖాతా జిరాక్స్ను జత చేయాలి. వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ను జత చేయాలి. వితంతువులైతే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ను జత చేయాలి. ఇక్కడ సింగిల్ ఉమెన్ అయితే విడాకుల పత్రాన్ని జత చేయాలి. చేనేత కార్మికులైతే వారి సొసైటీకి సంబంధించినటువంటి ఇక్కడ గుర్తింపు కార్డును జత చేయవలసి ఉంటుంది. వీటన్నిటిని మీరు జత చేసి అక్కడికి వచ్చినటువంటి అధికారులకు మీరు అందజేసి వారు ఇచ్చేటువంటి రసీదును మీరు తీసుకోవలసి ఉంటుంది. మొదటగా ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ మరొకసారి మీరు దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా పెన్షన్లు ఇవ్వలేదు. మీ యొక్క దరఖాస్తులు ఆన్లైన్లో ఫీడ్ అయ్యాయని చెప్తున్నారు. కాబట్టి అవి ఫీడ్ అయ్యాయో లేదో కూడా మీకు తెలియదు. కాబట్టి మరొకసారి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఏప్రిల్ 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సంక్షేమ వారంగా ప్రకటించారు. కాబట్టి ఈ సంక్షేమ వారంలో సంక్షేమ పథకాలు అందనటువంటి వారు, ఆసరా పెన్షన్లు అందనటువంటి వారు తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టినట్టయితే మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కొత్త పెన్షన్ల శాంక్షన్ జరిగినప్పుడు మీ యొక్క దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మీకు కొత్త పెన్షన్లు శాంక్షన్ కావడం అనేది జరుగుతుంది. కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ ఇప్పటికే మేము ఎండిఓ ఆఫీసులలో దరఖాస్తు చేసుకున్నాము అని. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే సార్ మేము మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాము అని కొంతమంది అనుకోవచ్చు. అయితే మీరు ఎంపీడీఓ ఆఫీసులో ఈ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ, మున్సిపల్ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ వారు కూడా ప్రభుత్వానికి మీ దరఖాస్తులను పంపించారో లేదో అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు అధికారులే మీ దగ్గరికి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా అధికారులకు మీరు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక దరఖాస్తును ఇచ్చినట్టయితే మనకు పోయేదేమీ లేదు. కాబట్టి తప్పనిసరిగా ఏప్రిల్ 20 నుంచి 25 వరకు జరిగే కార్యక్రమంలో మీరు ఈ పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు ఈ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.